అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా నూకాంబిక అమ్మవారిని పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. ఆయన ఆలయ ఈవో, ఆలయ చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మాధవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంతో దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీములో నిధులు మంజూరుకు ప్రయత్నిస్తానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా స్వగ్రామమైన అనకాపల్లి, అలాగే మన ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కారణంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన ప్రాంతం యొక్క వృద్ధికి అమ్మవారి యొక్క చల్లని దీవెనల కారణం. మనందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నామంటే దానికి అమ్మవారు కారణం. కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆవిడ కృప తప్పనిసరిగా కావాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి, అలాగే రాష్ట్రం అంతా కూడా దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మారడానికి, అలాగే నా పదవీ కాలంలో నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు కోరడానికి వాళ్ళు రావటం జరిగింది. అలాగే ఈ అమ్మవారి యొక్క ఒక అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా నిర్మాణానికి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఒక అద్భుత ప్రాకారం నిర్మాణం అవుతుంది. అది త్వరలోనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన దేవాదాయ సంబంధించిన చైర్మన్ శ్రీ పీలా శ్రీను గారికి, నాగశ్రీను గారికి, అలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మా మిత్రుడు చైర్మన్